ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5-6 వచనాలు. డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపన అధికారము దానికి ఏర్పాటాయను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. ప్రియులారా, మనం ఈ వాక్యాలు ప్రతిరోజు వింటున్నప్పుడే ఈరోజు నేను చెప్పేటువంటి మాటలు కూడా మీకు స్పష్టంగా అర్థమవుతాయి. మనం 13వ అధ్యాయంలో సముద్రంలో నుండి వచ్చే క్రూర మృగము అని పిలువబడిన క్రీస్తు విరోధిని గురించినటువంటి విషయాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. నిన్నటి దినాన 3-4 వచనాల్లో ఉన్న విషయాలు ధ్యానం చేశాం. ఈరోజు 5-6 వచనాల్లో ఉన్నటువంటి విషయాల్ని ధ్యానం చేద్దాం. ఒక్కొక్క వచనంలో చాలా విషయాలు దాగి ఉన్నాయి. కానీ మనకున్న కొద్ది సమయంలోనే వాటిని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 5-6 వచనాల్లో క్రీస్తు విరోధి 7 ఏండ్ల శ్రమల కాలంలో ఏమేమి చేస్తాడో ఆ విషయాలు రాయబడ్డాయి. అందులో ముఖ్యంగా అతని నోటిని గురించి రాయబడి ఉన్నది. డంబపు మాటలు పలికేటువంటి నోరు క్రీస్తు విరోధి కలిగి ఉంటాడు అనేది స్పష్టంగా వ్రాయబడిన మాట. ఈ డంబపు మాటలు పలకడం అంటే ఉన్నది లేనిది కలిపి గొప్పలు చెప్పుకోవడాన్ని డంబపు మాటలు పలకడం. నేను గొప్పోణ్ణి, నేను ఘనుణ్ణి అని మనంతట మనంగా చెప్పుకోవడమే డంబపు మాటలు పలకడం. అయితే క్రీస్తు విరోధి డంబపు మాటలు పలకడానికి కారణం 4వ వచనంలో జరిగిన సంగతి. 4వ వచనంలో అక్కడున్న ప్రజలు ఒక అద్భుతమైన కార్యాన్ని చూచి, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు అనే మాటలు పలికారు వారు. ఎప్పుడైతే ఆ భూ ప్రజలు ఈ మృగముతో సాటి ఎవరు, వానితో యుద్ధము చేసి గెలవగలిగిన వాడెవడు అనే మాటలు పలికారో, అప్పుడు క్రీస్తు విరోధి ఇంకా ఎక్కువగా తనను గురించి తాను చెప్పుకోవడం ప్రారంభించాడు. దానినే డంబపు మాటలు పలకడం అని అన్నారు. ప్రియులారా, ఈ లోకంలో అబద్ధ బోధకులు ఉంటారు. వారు కూడా డంబపు మాటలు పలికేవారిగా ఉంటారు. బైబిల్ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనములో ఈ అబద్ధ బోధకుల యొక్క చర్యలను గురించి వ్రాస్తూ ఇలా చెప్పాడు. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొలుపుచున్నారు. అబద్ధ బోధకుల యొక్క లక్షణాలు ఈ భాగంలో వివరిస్తూ వారు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుతారు అని వాళ్ళని గురించి వ్రాయబడి ఉన్నది. క్రీస్తు విరోధి ఎలా డంబపు మాటలు పలుకుతాడో అలాగనే అబద్ధ బోధకులు కూడా డంబపమైన మాటలు పలుకుతారు. యాకోబు రాసిన పత్రికలో ఇటువంటి వారిని గురించి మరి ఒక మాట చెప్పాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును అన్నాడు. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. అట్టి అతిశయమంతయు చెడ్డది. రాజులు ఏలిన దినాల్లో రాజులను పొగిడేటువంటి వారు కొంతమంది ఉండేవారు.
రాజుగారు ఏ కార్యము చేసినా ఉన్నది లేనిది గొప్పలు చెప్పి పొగిడేవారు. కనుక అటువంటి డంబముల యందు అతిశయపడడం అది చెడ్డది అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. తర్వాత సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను ఇంకొక మాట చెప్పాడు. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనం. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. కాబట్టి మనం దానం చేసిన, సహాయము చేసిన దేవుని పిల్లలైతే దేవుని ప్రేమను బట్టి ఉండాలి. కానీ డంబముల కోసం చేసే ఏ పని అయినా వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు అని వ్రాయబడి ఉన్నది. అబద్ధ బోధకుల యొక్క చర్యలు అలా ఉంటాయి. అయితే దేవుని పిల్లలు అలా ఉండరు. దేవుని పిల్లలు ఎలా ఉంటారు అంటే మహిమ, ఘనత, గొప్పతనం, మెప్పు ఏదైనా సరే మాకు కాదు, మా దేవునికే చెందాలి అనుకుంటారు దేవుని పిల్లలు. బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. పేతురు, యోహానులు ప్రార్థనా సమయమున వారు దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచూ ఉంటే పుట్టుకతో కాళ్ళు సరిగా పనిచేయని వ్యక్తి ఆ దేవాలయం యొక్క మెట్ల దగ్గర కూర్చుండి భిక్షమడుగుతూ ఉండగా పేతురు యోహానుల వైపు చూసి ఏదైనా సహాయం చేస్తాడేమోనని ఎదురు చూస్తే పేతురు యోహానులు అన్నారు కదా, మా దగ్గర వెండి బంగారములు లేవు, మాకు కలిగినదే ఇచ్చుచున్నాం నీకు. నజరేయుడని యేసు నామమున లేచి నడువు అంటే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేసిన సందర్భం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో మనం చూడగలం. అయితే ఈ దృశ్యాన్ని చూసినటువంటి ప్రజలు గుంపు గుంపులుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. 3వ అధ్యాయం 11వ వచనంలో పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను 12వ వచనం, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? వారు డంబముల యందు అతిశయపడేవారు కారు. పేతురు, యోహానుల ద్వారా ప్రసిద్ధమైన గొప్ప కార్యం జరిగింది. ఈ మనుష్యులను మనమేమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచిక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అంటే యెరూషలేములో ఉన్న వారందరూ చెప్పుకున్నారు, పుట్టుకతో 2 కాళ్ళు లేని వ్యక్తిని వీరు నడిపించారు అనేది. కానీ పేతురు, యోహానులు ఏమంటున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు అన్నారు. దీనిని బట్టి అబద్ధ బోధకులకు నిజమైన బోధకులకు ఉన్న వ్యత్యాసం మనకు అర్థమవుతుంది. అబద్ధ బోధకులు ఏ చిన్న కార్యము జరిగినా దానిని గురించి బాగా ప్రచారం చేస్తారు. టీవీలలో 1-4 సార్లు చూపిస్తారు. పబ్లిక్ మీటింగ్లో వారు ఎక్కడికి వెళితే అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ చేత సాక్ష్యం చెప్పించి, ఈ ఫలానా అయ్యగారు ప్రార్థన చేయటం వలన నేను బాగుపడ్డానని చెప్పించుకొని వారి డంబముల యందు అతిశయపడతారు. కానీ నిజమైన బోధకులు లేక దేవుని పిల్లలు
వారు దేవునికి చెందవలసిన మహిమను వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తమకు చెందునట్లుగా చేసుకోరు వారు. ఇది దేవుని పిల్లలకి అబద్ధ బోధకులకు ఉన్నటువంటి వ్యత్యాసం. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 7వ వచనము నుండి చదువుతూ ఉంటే పౌలు బర్నబా వీరిద్దరూ లుస్త్రా అనే ప్రాంతంలోనికి వెళ్ళి సువార్త చెప్తా ఉన్నారు. బలహీన పాదములు కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. పౌలు వాక్యం చెప్తూ ఉంటే అతడు ఆసక్తిగా విన్నాడు. అయితే పౌలు గమనించాడు స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉందని. వెంటనే పౌలు అన్నాడు కదా, నీ పాదములు మోపి సరిగా నిలువుము అని బిగ్గరగా చెప్పినప్పుడు వాడు గంతులు వేసి నడువసాగాను. ఆ లుస్త్రలో ఉన్న ప్రజలందరూ కూడా దేవతలు మనుషుల రూపము దాల్చి వచ్చారు, ఒక మాట అంటేనే ఈ 2 కాళ్ళు లేని వ్యక్తి ఇలా దిగ్గున లేచి నడవగలిగాడు అని చెప్పి వారి దేవత గుడిలోనికి వెళ్ళి వారు దండలు తీసుకొచ్చి, తర్వాత దేవత యొక్క పూజారి ఎడ్లను పూదండలను తీసుకొచ్చి వీళ్ళకి వేసి దేవతల్లాగా వాళ్ళని పూజించాలి అనుకున్నాడు. వారికి పేర్లు కూడా పెట్టారు. బర్నబాకు ద్యుపతి, పౌలుకు హెర్మే, దేవతల పేర్లు పెట్టి దేవతలు మనుషుల రూపం దాల్చి వచ్చారు అన్నారు వాళ్ళు. అది మనం 12వ వచనములో గమనించగలం. దేవతలు మనుషుల రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు పౌలుకు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ఈ దృశ్యాన్ని ఎప్పుడైతే వారు చూశారో వారు తమ వస్త్రములు చించుకొని 14వ వచనములో, అయ్యలారా మీరెందుకు ఇలాగూ చేయిచున్నారు? 15వ వచనం, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే, మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి, జీవము గల దేవుని వైపు తిరగండి అన్నారు. కనుక అబద్ధ బోధకులకు నిజమైన బోధకులకున్న వ్యత్యాసాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇవి మనకు తెలియకపోతే మనం మోసపోవటానికి కూడా అవకాశం ఉంది. కనుక నిజమైన దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా ఘనతను తమకు ఆపాదించుకొనరు. బైబిల్లో కొరింథీ 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు. కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. అంటే వాళ్ళ సామర్థ్యము దేవుని వలన కలిగిందని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, దేవుని మహిమపరచండి, మమ్ములు కాదు మెచ్చుకోవలసింది, దేవుని మెచ్చుకోనండి అన్నట్టుగా పౌలు ఆ మాటలు పలకడంలో ఆంతర్యాన్ని మనం చూడగలం. కానీ అబద్ధ బోధకులు వ్యర్థమైన డంబముల యందు అతిశయపడతారు. వారిలో పనిచేసేది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. కనుకనే క్రీస్తు విరోధి వచ్చినప్పుడు వాని నోరు డంబపు మాటలు పలుకును అనే మాటలో వాని యొక్క ఆత్మ అబద్ధ బోధకుల్లో ఉండి ఎలాగ డంబమైన మాటలు పలికిస్తూ ఉన్నాడో దాన్ని మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారు, ఈ రోజుల్లో మనం టీవీల్లో వాక్యం వింటే అర్ధగంట వాక్యములో పావుగంట ప్రసంగం, పావుగంట సాక్ష్యములు. సాక్ష్యాలలో వారి యొక్క డంబములు, అతిశయము దేవునికి మహిమ చెందట్లేదు. ఇటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటున్నాం. కానీ అపోస్తలులు, నిజమైన దేవుని పిల్లలు, వారెప్పుడు కూడా మెప్పులు గొప్పల కోసం ఎదురు చూడలేదు. ఎందుకంటే వారిలో ఉన్నది దేవుని ఆత్మ గనుక.
కానీ క్రీస్తు విరోధి వ్యర్థమైన డంబపు మాటలు పలికినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఈ క్రీస్తు విరోధి అతని నోరు డంబపు మాటలు పలకడమే కాకుండా దేవదూషణలను పలికేటువంటిదిగా ఉన్నట్టుగా ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో గమనిస్తూ ఉన్నాం. దేవదూషణలను పలికేటువంటి నోరు అంటే దేవుని యొక్క కార్యములను, దేవుని యొక్క పిల్లలను దూషించేటువంటి నోరు క్రీస్తు విరోధి కలిగి ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎవరైనా దేవుని పిల్లల్ని అనవసరంగా దూషిస్తున్నారు అంటే వారిలో పనిచేసేది దేవుని ఆత్మ కానే కాదు. వారిలో పనిచేసేది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ. వారు పాటలు పాడనివ్వండి, ప్రార్థనలు చేయనివ్వండి, ప్రసంగాలు చేయనివ్వండి, పరిచర్య చేయనివ్వండి, వారి నోరు దూషణ మాటలు పలుకుతున్నది అని అంటే వారిలో దేవుని ఆత్మ కాదు, క్రీస్తు విరోధి ఆత్మ పనిచేస్తుందని అర్థమవుతుంది. యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అబద్ధ బోధకులను గురించి మాట్లాడుతూ వారి క్రియల వలన మీరు వారిని తెలుసుకుంటారు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనము నుండి. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరుకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు అన్నాడు. తర్వాత ఇంకా ప్రభు మాట్లాడితే ఏమన్నాడంటే, మీరు చెడ్డవారయ్యుండి మంచి మాటలు ఎలాగ పలుకగలరు అన్నాడు. కనుక క్రీస్తు విరోధి యొక్క నోరు దేవదూషణలను పలికేటువంటి నోరుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మన టీవీలో కూడా చూసినప్పుడు యేసు ప్రభుని గురించి రకరకాలుగా దూషించి మాట్లాడేటువంటి వారు ఉన్నారు. వారు దేవుని పిల్లల్ని రెచ్చగొట్టునట్లుగా, మీ దేవుడు 3 మేకుల్ని ఆయన తీసేసుకోలేకపోయాడు, బల్లెముతో పొడిచేవారి నుండే తను రక్షించుకోలేకపోయాడు, మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు అని దూషణకరమైనటువంటి మాటలు పలికేటువంటి వారు ఉన్నారు. మనకు తెలుసు, మన ప్రభు తనంతట తానుగా అర్పించుకున్నాడు, కానీ ఎవరు కూడా ఆయన్ని ముట్టుకోలేరు. ఆయన అర్పించుకుంటే తప్ప. ఆయన అన్నాడు, నా ప్రాణం పెట్టడానికైనా దాన్ని తిరిగి తీసుకోవడానికైనా నాకు అధికారం ఉన్నది అని. అయితే ఇలా దూషించే వారిని గురించి మనం ఆలోచిస్తే వాళ్ళలో పనిచేసేది క్రీస్తు విరోధి యొక్క ఆత్మ అని మనకు అర్థమవుతుంది. అయితే వారు ఇలా దూషిస్తూ ఉంటున్నప్పుడు దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలి? వారు మన దేవుని దూషించారు కనుక మనం కూడా దూషించాలా? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో పేతురు భక్తుడు ఇలా చెప్పాడు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అనేటువంటి మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ డిబేట్లు, తర్వాత కొన్ని
తర్కములు, వాదోపవాదనలు చూస్తూ ఉంటున్నప్పుడు, దూషించేటువంటి వారిని గమనించినప్పుడు దేవుని పిల్లలుగా మనకు వారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, వారు దూషిస్తారు, మనము దీవిస్తాం. ఎందుకు అనంటే, అలా దూషించేవారు ఒకవేళ సత్యాన్ని తెలుసుకొని యేసు ప్రభుని నమ్ముకోవచ్చేమో. దానికి ఉదాహరణ అపోస్తలుడైన పౌలు. ఆయన యేసు ప్రభుని నమ్మకమునుపు అటువంటి దోషకుడిగా ఉన్నాడు. ఆయన కూడా ఆయనే అన్నాడు, తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను, నేను కనికరింపబడ్డాను. అలా దూషించేవారు ఒకవేళ సత్యాన్ని తెలుసుకొని యేసు ప్రభుని నమ్ముకోవచ్చేమో. అందుకని కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దోషణకు ప్రతి దోషణ చేయొద్దు అని బైబిల్ చెప్తా ఉంది. ఒకవేళ వారు మారకుండా అలా దూషిస్తూనే ఉంటే గనక దేవుడు వారిని శిక్ష విధించి వారికి ఎలాంటి తీర్పు తీర్చాలో అలాంటి తీర్పు ఆయనే తీరుస్తాడు. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో ఇటువంటి సందర్భం ఒకటి జరిగింది. అష్షూరు రాజు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చాడు. వచ్చి ఒక ఉత్తరాన్ని వ్రాసి పంపాడు. ఆ ఉత్తరములో దేవుణ్ణి దూషించిన విషయాలు రాయబడ్డాయి. మీ దేవుడు చేతగానివాడు, మీ దేవుని వల్ల కాదు, మీ దేవుణ్ణి నమ్ముకోవద్దు, ఇలాంటి మాటలు ఇంకా పరుష పదజాలం అతడు వాడి ఆ ఉత్తరాన్ని వ్రాసి పంపాడు. ఆ ఉత్తరాన్ని తీసుకొని హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 6-7 వచనాలు. యెషయా వారితో ఇట్లా, నేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, అష్షూరు రాజు సేవకులు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. అతని దేశమందు ఖడ్గము చేత అతనిని కోల చేయుదును. అదే 37వ అధ్యాయం 37-38 వచనాలు. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమునందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెలెకును షెరేజెరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేశాడు అష్షూరు రాజు. కాబట్టి దేవుడు సమయం ఇచ్చాడు మారడానికి, మారలేదు, శిక్ష విధించాడు. అతని కడుపున పుట్టిన బిడ్డలే కత్తి చేత అతన్ని చంపారు, అది కూడా తన దేవత గుడిలో. కాబట్టి దేవుణ్ణి దూషించేటువంటి వారు మారడానికి దేవుడు వారికి సమయాన్ని ఇస్తాడు. కనుక మనము బదులు దూషించకుండా జాగ్రత్త పడాలి. కానీ క్రీస్తు విరోధి వాడు ఎంతగా అతిశయపడుచు దేవుని దూషిస్తూ ఉన్నాడో, దేవదూషణకరమైనటువంటి పేళ్లతో అతడు ఏ విధంగా బయలుదేరాడో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనములో మనం గమనిస్తాం. ఇతని గురించి బైబిల్లో ముందుగానే వ్రాయబడి ఉన్నది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము
4వ వచనం, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికీ పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడునూ మిమ్మను మోసపరచనీయకుడి. ఇది పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట. ఇంకో మాట అన్నాడు ఆయన 5వ వచనంలో, నేను ఇంకనూ మీ వద్ద ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? అంటే మొదటి శతాబ్దము నుండి సంఘము జాగ్రత్త పడడానికి దేవుడు అపోస్తలుల ద్వారా క్రీస్తు విరోధిని గురించిన విషయాలు ముందుగానే వ్రాసిపెట్టాడు. దానియేలు గ్రంథంలో కూడా వీరిని గురించి వ్రాయబడ్డాయి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం, నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వముగా మాట్లాడు నోరును ఉండెను. ఈ చిన్న కొమ్ము అని పిలువబడిన క్రీస్తు విరోధిని గురించి దానియేలు గ్రంథం చెప్తుంది, గర్వముగా మాట్లాడు నోరు వానికున్నది అని. 11వ అధ్యాయం దానియేలు గ్రంథం 36వ వచనం, ఆ రాజు ఇష్టానుసారముగా జరిగించి తన్ను తానే హెచ్చించుకొనుచు అతిశయపడుచు ప్రతి దేవత మీదను దేవాది దేవుని మీదను గర్వముగా మాట్లాడుచు ఉగ్రత సమాప్తియగు వరకు వృద్ధి పొందును, అంతటా నిర్ణయించినది జరుగును అనే మాటలు మనం చూస్తూ ఉంటే క్రీస్తు విరోధిని గురించి ఈ మాటలు వ్రాయబడ్డాయి. వాని యొక్క నోరు డంబపు మాటల పలుకును. అంత మాత్రమే కాదు, వాని నోరు దేవదూషణకరమైనటువంటి మాటల పలుకును అనేటువంటి విషయాల్ని మనం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 5వ వచనములో గమనిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, అదే 5వ వచనములో ఇంకొక మాట ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. 42 నెలలు తన కార్యము జరుప అధికారము ఏర్పాటాయను అనే మాట. క్రీస్తు విరోధి భూమి మీద ఎంతకాలం ఉండాలి, ఎన్ని నెలలు వాడు అధికారం కలిగి ఉంటాడు, ఎప్పుడు బయలుపడాలి, ఇవన్నీ కూడా ముందుగా నిర్ణయించబడ్డాయి. బైబిల్ గ్రంథంలో తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడాలి. క్రీస్తు విరోధి బయలుపడడానికి ఒక కాలం ఉంది. వాడు అధికారము చెలాయించడానికి కూడా ఒక కాలం ఉంది. వాడు కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే వాడు తన అధికారాన్ని చెలాయించేవాడిగా ఉన్నాడు. దీనిని బట్టి బైబిల్లో ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము ప్రతి దానికి సమయము కలదు. యేసుప్రభు యొక్క రాకడకు సమయం ఉంది, క్రీస్తు విరోధి బయలుపడడానికి సమయం ఉంది, క్రీస్తు విరోధి యొక్క పతనానికి సమయం ఉంది, 1000 ఏండ్ల పాలనకి సమయం ఉంది, భూమి ఆకాశములు లయమైపోవడానికి సమయం ఉంది, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఏర్పడడానికి కూడా ఒక సమయం ఉంది. ప్రతి దానికి సమయం కలదు. అదే ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనములో, దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమునందు
అది చక్కగా నుండునట్లు ఆయన సమస్తమును నియమించి ఉన్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. కాలాలు సమయాలు దేవుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి దేవుడు ఈ భూమి మీద ఏం జరగాలని నిర్ణయించాడో అవన్నీ తన ఆధీనంలో ఉన్నాయి. తన చిత్త ప్రకారం సమస్తాన్ని జరిగించువాడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, క్రీస్తు విరోధి యొక్క అధికారం 3.5 సంవత్సరములు 42 నెలలు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువు వారి యొక్క పరిచర్య కాలం కూడా 3.5 సంవత్సరాలు. యేసు ప్రభువు వారు పరిచర్య చేసింది 3.5 సంవత్సరాలు. క్రీస్తు విరోధి వాడు అధికారం చెలాయించేది 3.5 సంవత్సరములు. యేసు ప్రభువుకు ముందు బాప్తిస్మిచ్చి యోహాను ఒక ప్రవక్తగా మార్గాన్ని సిద్ధం చేశాడు. అలాగే క్రీస్తు విరోధికి ముందు అబద్ధ ప్రవక్త అలాగ మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. యేసు ప్రభువారు తండ్రి వలన అధికారం పొంది ఆయన పరిచర్య చేశాడు. క్రీస్తు విరోధి సాతాను వలన అధికారాన్ని పొంది వాడు భూమి మీద తన అధికారాన్ని చెలాయిస్తాడు. ఇలా మనం చూస్తూ ఉంటే క్రీస్తు విరోధి యేసు ప్రభు ఎలాగైతే చేశాడో అలా చేయడానికి అనుకరిస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. చనిపోయిన వారిని యేసు ప్రభు తిరిగి లేపినట్లు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 3వ వచనంలో చనిపోయిన ఒక వ్యక్తిని లేపినట్టుగా కనబడతాడు వాడు. అంటే యేసు ప్రభుని అనుకరిస్తూ ఉన్నట్టుగా వాడు కనపడతా ఉన్నాడు ప్రతి విషయంలో కూడా. కాబట్టి ఇలా మనం గమనిస్తూ ఉంటే యేసు ప్రభుని పోలినట్టుగా వాడుండి నేనే నిజమైన మెస్సయ్యాని అని ఇశ్రాయేలీలను మోసగించడానికి యేసు ప్రభుని అనుకరించేవాడిగా వాడు మనకు కనబడతా ఉన్నాడు. అయితే 3.5 సంవత్సరముల తర్వాత వాని అధికారాన్ని వాడు కోల్పోతాడు. వాడు చంపబడతాడు. ఆ తర్వాత వాడు నరకంలో వేయబడతాడు. బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 25, 26 వచనాల్లో ఈ మాటలు స్పష్టంగా వ్రాయబడ్డాయి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 25, 26 వచనాలు. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అంటే 3.5 సంవత్సరములు అతని వశమున ఉంచబడుదురు. అతని అధికారము నశింప చేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడిను గనుక అది కొట్టివేయబడును. 3.5 సంవత్సరాల తర్వాత వాని అధికారం పోతుంది. వాడు మరణిస్తాడు, నరకానికి వెళ్ళిపోతాడు. వాని తర్వాత సాతానుడు 3.5 సంవత్సరాల తర్వాత వాడు భూమి మీదకి దిగి వచ్చి వాడు అధికారం చెలాయించడం ప్రారంభిస్తాడు. కాబట్టి జరగబోయే చరిత్ర బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఈ మాటలు వింటూ ఉన్నప్పుడు ఆకాశము భూమి గతించిన దేవుని మాటల్లో ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ తప్పిపోదు అని ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపం చేసుకోవాలి. క్రీస్తు విరోధి యొక్క పరిపాలన ప్రారంభం కాకమునిపే యేసు ప్రభు యొక్క రాకడ భూమి మీదకి రాబోతుంది. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. ఆయన ఎదుర్కోవడానికి మనం సంసిద్ధులుగా ఉండాలి. నమ్మని వారు నమ్మాలి, నమ్మిన వారు సిద్ధపడి బలహీనతలు సరి చేసుకొని దిద్దుకొని చక్కబరుచుకొని ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంటే మనం ఎత్తబడిన తర్వాత క్రీస్తు విరోధి యొక్క పరిపాలన భూమి మీద జరుగుతుంది అని ఈ వాక్యాల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఆయన ముందుగానే ఏమి జరగబోతుందో
అదంతా వ్రాసి పెట్టాడు గనక ఇవి వింటున్నప్పుడు బైబిల్లో జరగబోయే విషయాలు ముందుగానే వ్రాయబడ్డాయి. ఆయన రాకడ కూడా అతి సమీపంగా ఉందన్న సత్యాన్ని తెలుసుకొని మనం దేవుని వైపు తిరగాలి అని ప్రభునాములు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. రేపటి దినాన మిగతా విషయాలు మనం ప్రభు చిత్తమైతే ధ్యానం చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీవు సత్యవంతుడు అయి ఉండి ఏది జరగాలని ముందుగా మీరు సంకల్పించారో మీ సంకల్పం అంతటిని మీరు నెరవేర్చుకుంటూ నాయన తండ్రి, ప్రపంచం యొక్క ముగింపు వరకు ఎలా ఉండబోతుందో అదంతా వ్రాసిపెట్టి వాటిని మేము వినడానికి కూడా మీరు మాకు సహాయపడుతూ ఉంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు పుట్టక మునిపే ఆయన యొక్క పుట్టుకను గురించి, జీవితాన్ని గురించి, పరిచర్యను గురించి, మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి వ్రాయబడిన ప్రవచనాలన్నీ నెరవేరడం మేము గమనించాం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గురించినటువంటి విషయాలు కూడా మీరు మీ వాక్యలో రాసిపెట్టారు. అవి నెరవేరబోయేటువంటి కాలంలో మేము ఉన్నాం. నాయన తండ్రి, ఈ మాటలు వింటున్నప్పుడు బైబిల్లో వ్రాయబడినవన్నీ సత్యములే అని అందరూ నమ్మగలుగునట్లుగా కృపనివ్వండి. నాయన తండ్రి, వారు సత్యమని ఎరిగి యేసుక్రీస్తు ద్వారా నిత్యరాజ్యానికి ప్రతి ఒక్కరూ వారసులు అవ్వడానికి కృప దయచేయండి. ఈ మాటలను వారు ఆషామాషిగా తీసుకొనక నేను ఈ మాటలు ఏందో లక్ష్యం ఉంచి బైబిల్లో వ్రాయబడిన సత్యమును వారు గ్రహించి నీ రాకడకు సిద్ధపడడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయండి. వాక్యాన్ని విన్న బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి కాపాడమని, మా గ్రామాన్ని, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు ప్రభు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. అందరికీ